మీడియా క్విట్ చేసి ఓన్లీ ఇంటూ మూవీస్ కదా. క్విట్ చేసిన వెంటనే మూవీస్ అంతా అంత ఫ్రీక్వెంట్ గా వచ్చిండు కదా, బట్ మీకు ఫ్రీక్వెంట్ గా వచ్చాయా? లేదు లేదు, అప్పుడు డౌట్ రాలేదా మేబీ నేను క్విట్ చేయకుండా ఐ టుక్ ద రిస్క్. ఇంకా అంటే అది తెలుసు, ఆ రిస్క్ తెలుసు, ఇద్దరం సేమ్ ఇండస్ట్రీ కదా నేను మా హస్బెండ్. రిస్క్ తీసుకున్నాను, ఇంకా తప్పలేదు. ఆయన అన్నారు డెఫినెట్గా కంటిన్యూ షూట్స్ ఉండవు, షూట్స్ లేనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటే ఓకే, ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత అడ్జస్ట్ అయిపోతా అన్నా. కానీ రెండు ఈక్వల్గా మళ్ళీ 1 month 2 months లీవ్స్ అంటే కూడా ఇస్తున్నారు కదా అని మనం తీసుకోలేము కదా, వాళ్ళకి ఇబ్బందే. ఎందుకులే ఇంకా మానేస్తా, కంటిన్యూ అవుతా ఇందులోనే అని చెప్పా. దాని తర్వాతే ఖుషి, అంబాజీపేట ఇవి స్టార్ట్ అయ్యాయి. సో ఐ థాట్ దీనికి నేను లిటరల్గా 1 month 2 months 3 months కూడా షూటింగ్స్ చేయడం అయ్యింది. సో ఓకే, ఖుషి అంతా బయట కదా, బయట 1 month కాశ్మీర్ అయ్యింది, మిగిలిన 1 month ఆన్ అండ్ ఆఫ్ హైదరాబాద్ అయ్యింది. ఓకే. ఎలా ఉంది సమంతతో యాక్టింగ్? కూల్, ఆవిడ ఫ్రెండ్లీ. నేను ఎవరిని ఎక్కువ మాట్లాడాను, నాతో నాలాగా మాట్లాడే వాళ్ళతో బడబడ మాట్లాడుకుంటాం కానీ అంటే ఎవ్రీ ఆర్టిస్ట్కి ఒక జోన్ ఉంటుంది, ఈవెన్ నాకు ఓ జోన్ ఉంటుంది. ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఎలా ఫీల్ అవుతానో, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో, వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ అనేది లేకపోతే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో అన్న దాంట్లోనే ఉంటా నేను. సో నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను, మాట్లాడినంత వరకు బాగా మాట్లాడేవారు సమంత కానీ విజయ్ కానీ. కూల్, రాగానే గుడ్ మార్నింగ్ హాయ్ బాయ్ ఆడవారికి బాగానే ఉండేది అంతే. మీరు చెప్పిన ఇద్దరు పేర్లు సమంత కానీ సాయి పల్లవి కానీ, అంటే వీళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్కి చాలా మందికి, వాళ్ళ హార్డ్ వర్క్తో చాలా మందికి గుర్తున్నారు. అండ్ ద సేమ్ టైం వాళ్ళ సక్సెస్ కూడా అందరు చూసింది. బట్ మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిలో యూనిక్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే, యూనిక్ క్వాలిటీ బెస్ట్ వద్దులేండి తీసేద్దాం, బెస్ట్ అనేది వెరీ రిలేటివ్ టర్మ్. యూనిక్ క్వాలిటీ మీకు అనిపించింది అబ్బా ఈవెంట్లో ఇది సంథింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వాలిటీ అనిపించింది ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే హార్డ్ వర్కింగ్. ఇప్పుడు తమిళియన్ అయ్యండి సాయి పల్లవి గారు, తెలుగు నేర్చుకోవడం ఒక ఎత్తు, తెలంగాణ నేర్చుకొని ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ఒక ఎత్తు. ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి మలయాళం డబ్బింగ్ చెప్పాలన్నా కూడా అది రాదు, చాలా టైం పడుతుంది. తను కష్టపడి నేర్చుకొని ఫస్ట్ ఫిలింకే సెల్ఫ్ తెలంగాణ డబ్బింగ్ చెప్పుకున్నారు ఆవిడ, హార్డ్ వర్కింగ్. సమంత గారిది హార్డ్ వర్కింగ్ అంటే షీ బిల్ట్ హర్ ఎంపైర్. అసలు 14 years ఆఫ్ సెలబ్రేషన్ అయింది మొన్నే. అంటే 14 years ఆవిడ అంత కష్టపడి స్క్రాచ్ నుంచి వచ్చి ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకొని నౌ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీవన్ నోస్ సమంత. అది చాలా హార్డ్ వర్కింగ్. సో ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే అదే హార్డ్ వర్కింగ్. యునీక్ అంటే ఎవరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వలేదు కదా, సాయి పల్లవి గారితో కూడా క్లోజ్గా మూవ్ అవ్వలేదు. సో కాంబినేషన్ సీన్స్ వరకు లేదా షార్ట్ గ్యాప్లో 1-2 మాట్లాడడమే. ఎక్కువ జర్నీ చేస్తేనే విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఇన్ దెమ్ అనేది. సో వీళ్ళ నుంచి నేర్చుకోవాలి ఏమైనా అంటే హార్డ్ వర్కింగ్, అండ్ పల్లవి గారి దగ్గర నుంచి స్టోరీ పికింగ్, అది నేర్చుకోవాలి. ఆమె చాలా అంటే ఎప్పుడో ఒకటి వచ్చినా కూడా ఆమె రోల్స్ పిక్ చేసుకోవడం అనేది యూనిక్ ఉంటుంది, రిలేటెడ్ గా లేకుండా. అలా అంబాజీపేట చూసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుండి మీకు కాల్ చేసి చాలా చక్కగా చేసావు, మీరు ఎక్స్పెక్ట్ చేయని కాల్ చేసి మీ యాక్టింగ్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరిదైనా కాల్ ఉందా? ఎక్స్పెక్ట్ చేయని కాల్ కాదు, కాల్ రాలేదు, మెసేజ్ అయితే వచ్చాయి. లైక్ రాజా ఫిదాలో హస్బెండ్గా చేశారు కదా, రాజా అప్రిషియేట్ చేశారు. మన హసిద్ గోలీ డైరెక్టర్ గారు అప్రిషియేట్ చేశారు, కంగ్రాచులేట్ చేశారు. మొన్న భామకలాపం 2 ప్రీమియర్స్ రోజు హను సార్ని కలిసా, హనురాఘవ్. హీ కంగ్రాచులేటెడ్ మీ, అప్రిషియేటెడ్ మీ. అంటే ఒక బిగ్ పర్సనాలిటీ కదా, ఆయన దగ్గర నుంచి రావడం అనేది గుడ్ థింగ్. హ్యాపీ ఉండే ఆ రోజు. ఆయన ఆ రోజు పిలిచి బాగా చేసావమ్మా, బాగుంది సినిమా, ఇట్స్ యువర్ టైమ్ నౌ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నా.
ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్రతి యాక్టర్ని ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, అలాగే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి ఒక అప్రోచ్ ఉంటుంది టువర్డ్స్ యాక్టింగ్. మీ అప్రోచ్ ఏంటి టువర్డ్స్ యాక్టింగ్? అంటే వాళ్ళు నెరేట్ చేసినప్పుడు డైరెక్టర్ ఏం చెప్తారో అదే జస్ట్ ఇంకా అదే ఏం చెప్తే అదే మైండ్లో పెట్టుకోవడమా, లేకపోతే సెట్లోకి వెళ్ళి మీ క్యారెక్టర్తో పాటు మీరు ఉంటూనే అదర్ క్యారెక్టర్ వైబ్రేషన్స్ కూడా తీసుకొని సో దట్ అందరిలోకి ఇమిడిపోయేలా మీ మైండ్లో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం. సో విచ్ ఈజ్ యువర్ అప్రోచ్? అసలు మీ అప్రోచ్ ఏంటి టువర్డ్స్ యాక్టింగ్? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ అంబాజీపేట. పద్మ క్యారెక్టర్ ఉంది. పద్మ ఇలా ఉంటుంది, అమ్మ వాళ్ళతో ఇలా ఉంటుంది. తను టీచరు. ఆ టీచర్ ఒక టీచర్గా, ఒక చదువుకున్న అమ్మాయిగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆయన నరేట్ చేసినప్పుడు ఓకే దిస్ ఇస్ పద్మ అని ఒక ఫిగర్ వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు సరౌండింగ్ ఆర్టిస్ట్ల వైబ్రేషన్ కూడా ఈక్వల్గా ఉంటేనే ఫ్రీక్వెన్సీ పద్మ కూడా అంత ఈక్వల్గా వర్క్ చేయగలుగుతుంది, అంత వర్కౌట్ అవుతుంది. సో నేను అది చూసుకుంటా. పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది నాకు, నేను వాళ్ళకి నా పద్మాన్ని నేను హైలైట్ చేయాలి అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ నేను ఎంత తీసుకోవాలి, వాళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు, అది నేను బ్యాలెన్స్ చేసుకుంటా. లేదు అక్కడ ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ చేయాలి అని అంటే నాకు ఏదైనా ఆలోచన వస్తే డైరెక్టర్గా అడుగుతా, పద్మ ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చు ఆ లిబర్టీ ఉంది అనుకుంటే వెళ్ళిపోదాం. లేదు లేదు పద్మ ఇంతలోనే ఉండాలి, ఇంతలోనే ఉంటాం. లైక్ శేఖర్ సార్కి అవి ఉంటాయి. రేణుక ఇంతే నవ్వాలి, ఇలా నవ్వొద్దు. ఓకే, రేణుక ఏడిస్తే ఇంతే ఏడవాలి, ఇలా ఏడవద్దు. అలా కొన్ని ఉంటాయి అన్నమాట క్యారెక్టర్స్ కి. సో అవి పర్టికులర్గా డైరెక్టర్ని అడుగుతా నేను. ఎందుకంటే ఇంతే నవ్వే దగ్గర ఇంత నవ్వుతే క్యారెక్టర్ది లెంత్ పెరిగిపోతుంది ఇంకా. అంటే ఆ రేణుక వెరీ రీజనబుల్ అనే దగ్గర నుంచి రేణుక ఈజ్ శిల్ప ఫ్రమ్ భామకలాపం అయిపోతుంది. అట్లా ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ ఆర్టిస్ట్కి పక్కన ఆర్టిస్ట్ల ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళ రియాక్షన్స్కి మ్యాచ్ అవ్వాలి అంటే, ఇప్పుడు నేనైనా వాళ్ళ డైలాగ్ ఉంది అంటే నా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి వాళ్ళకి, అయితేనే వాళ్ళకి ఆ ఎమోషన్ పండుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. నేను అది చాలా చూసుకుంటా కూడా. ఒకవేళ అవతల వాళ్ళ నుంచి అది రావట్లేదు అంటే నా రేంజ్ నేను మెయింటైన్ చేసుకుంటా. ఇంకా అది పెరగకుండా తగ్గకుండా డిస్టర్బ్ అవ్వకుండా అలా మెయింటైన్ చేస్తా. దట్స్ అమేజింగ్. చాలా చక్కటి గ్రాఫ్. అందరూ, నేను తన ఇంటర్వ్యూ కూడా చేశాను, మీకు పేరుగా చేసిన జగదీష్ 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 సంజీవి వస్తుంది నాకు. తనది యాక్చువల్లీ అందరూ జెలస్గా ఫీల్ అయ్యే యాక్టింగ్ కెరియర్. బట్ ఎందుకైంది ఏమైందో మనకు తెలియదు ఎగ్జాక్ట్ రీజన్స్. బట్ జస్ట్ మన జర్నీ గురించే మాట్లాడతాము. ఆ జర్నీ అలా బ్రేక్ అవ్వడం అనేది, తన పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేస్తే ఎంతో కష్టపడితే కానీ పాన్ ఇండియా ఫేమ్ రాదు. అల్లు అర్జున్ లాంటి గారి సినిమాని మొత్తం తనే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే, అలా బ్రేక్ అయినప్పుడు ప్రతి ఆర్టిస్ట్ తనతో సంబంధం ఉన్న సంబంధం తనతో యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ చూపిస్తారు. ఓకే, తప్పు ఒప్పులు పక్కన పెట్టేస్తే మనకేం తెలియదు, మనం అక్కడ లేము కాబట్టి అబ్బా బ్రేక్ అయిపోయింది, ఎంత కష్టపడితే వస్తుందని. మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ న్యూస్ తెలిసినప్పుడు? ఫస్ట్ రియాక్షన్ అనేది మనం అక్కడ లేం కాబట్టి మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం జడ్జ్ చేయలేం. ముందల్లా ఆ మనిషి ఒక్కరే, సో ఆయనకు మాత్రమే తెలుసు అక్కడ ఏమైందో. అది ఆయన పర్సనల్ అనేది పక్కన పెడితే ఐ నో సంజీవి వెరీ వెల్. జగదీష్ జగదీష్ ఆయన మేము సెట్లో ఎలా ఉండేవాళ్ళము అనేది, ఆయన మాతో ఎలా ఉండేవాడు అనేది నాకు తెలుసు. సో నేను అక్కడ వరకే, నాకు అంతకు మించి నాకు అవసరం లేదు. నాతో ఎలా ఉంటున్నాడు, నా చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాడు అనేది నాకు కావాలి. వెరీ ఫ్రెండ్లీ, వెరీ డౌన్ టు ఎర్త్, చాలా కలిసిపోతాడు. ఎట్లా అంటే కింద కూర్చొని కలిసి తిని అది మామ ఇది, మేము మామ అనుకుంటాం, అది మామ ఇట్లా మామ అట్లా మామ అని. ఎక్కువ గ్యాదర్ అయ్యేవాడు కాదు. మేము గ్యాదర్ అయినప్పుడు సతాయించేదాన్ని నేనే. అంటే నీ కాలు మొక్త బాధ్యత నన్ను వదిలేయ అని అంటాడు. ఇట్లా ఉండేదన్నమాట మా ఫ్రెండ్షిప్. ఆ న్యూస్ విన్నప్పుడు అరే ఏమైందిరా, ఎందుకురా ఇట్లా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. హీస్ గోయింగ్ త్రూ హిస్ టైమ్, ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు. బాధ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా ఇయ్యాలన్నా కూడా ఆలోచిస్తారు ప్రాజెక్ట్. అంటే వస్తుంది రాదు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆలోచన అయితే వస్తుంది కదా, అదైతే గుర్తొస్తుంది అలా అయింది తనతోని అని.
ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో ఏమైంది ఏం కాలేదు అని పక్కన పెట్టేసేయు, మనం అక్కడ అమేజింగ్ లేము. మూవీ కెరియర్ అసలు అది. మ్మ్. చాలా చాలా అరుదుగా వస్తది. అవును తను ఏదైతే గ్రాఫ్ బిల్డ్ చేసుకున్నాడో. అవును, అక్కడ ఎంత జరిగింది ఎంత జరగలేదు అనేది ఎవరికి తెలియదు. యా వచ్చిందల్లా యూట్యూబ్లో న్యూస్లో వచ్చిందే మనం చూసాం అంతే. మనం కూడా అక్కడ లేం కదా. బాధ అయితే అయింది. ఈవెన్ మై హస్బెండ్ ఫెల్ట్ బ్యాడ్. అరే అంటే నేను వినిన దాన్ని బట్టి తను బెయిల్ మీద ఉన్నారు పుష్ప షూట్ కోసం అని shoot విన్నాను. బట్ బెయిల్ అంటే మరి చూడాలి అది ఎంత చూడాలి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.